నమస్తే. గాంధీ భవన్లో ఉన్నా. సో గాంధీ భవన్లో కుర్చీ తాత ప్రత్యక్షమైండు. సో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎందుకు గాంధీ భవన్కి వచ్చారో ఒకసారి కుర్చీ తాతతో మాట్లాడదాం. సో పెద్దనా నమస్తే. సో ఎందుకు గాంధీ భవన్కి వచ్చారు? నా పేరు కుర్చీ తాత, ఊరఫ్ కాలా పాషా, పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. నా ఊరు వరంగల్. నేను హైదరాబాద్కి వచ్చి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. నాకు సొంత ఇల్లు లేదు. 5,000 నుండి ఇప్పుడు ప్రస్తుతం 8,000 వరకు కట్టుకుంటున్నాం. మేము చాలా బీద వాళ్ళం. నా సొంత ఊరిలో కూడా ఇల్లు లేదు, ఇక్కడ లేదు. ఇంకొకటి, నా పక్కన నా స్నేహితుడు ఉన్నాడు. సుమారు 40 సంవత్సరాల నుంచి కష్టపడి తన రెక్కల కష్టం మీద 4 ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. తను ఉండేది చిన్న రేకుల రూము, బోరబండ సైడ్ 3 బొందలగడ్డ పక్కనే పొద్దుగా లేస్తే శవాలను చూడాలా. అది పరిస్థితి. ఆయన ఎన్నడూ గాంధీ భవన్కు రాలా. నేనే బలవంతంగా తీసుకొచ్చిన. నీకు నాకు ఇల్లు కావాలా, డబ్బులు కాదు, అభిమానం కావాలి, కానీ డబ్బులు కాదు. మాకు ఉండడానికి, తలదాచుకోవడానికి ఒక ఇల్లు కావాలి. అక్కడనే పోరంబోకు జాగా బాగున్నది. ఇతనున్న ఇంటి ముంగట బొందలగడ్డ పక్కన. మీరు ఎక్కడనో ఇస్తే అక్కడ మేము తిరిగి ఉండి పెరిగిన పిల్లలు ఉన్నారు, అలవాటైన వాళ్ళు. మళ్ళీ ఇంకో కోడికి పోతే కొత్త అవుతుంది. కావాలంటే అక్కడ ఎంక్వైరీ చేసుకోండి. పోరంబోకు ల్యాండ్ అక్కడనే ఉంది. దయచేసి ఎక్కడనో ఇవ్వకుండా అక్కడ మా ఇద్దరికి చిన్న ఎందుకు కాదు, ఒక 4 రూములు, 2 రూములు కట్టిస్తే జీవితాంతం మీ కాళ్ళ ముక్తామండి సీఎం గారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారా? నెవర్. ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. నాకు వైఎస్ఆర్ గారు అంటే కీర్తిశేషులు, వీరాభిమాని నేను. అతని వల్ల నా భార్య బతికింది ఒక 10-12 సంవత్సరాల కింద. అందువల్ల నేను ఎప్పటికీ కాంగ్రెసే. ఏదో చూడడానికి కండువ కప్పుకోలే నేను. పొద్దుటికి ఓ జెండా, మధ్యాహ్నం ఓ జెండా, రాత్రికి ఓ జెండా, ఒకడు క్వార్టరు, ఒకరు బీడి పొట్లం, ఒకడు ఆఫీస్కి తాగే రకం కాదు నేను. ఎవరికి కక్కుర్తి పడా, ఎవరి దగ్గర సింగిల్ టీ దాగా. అది నా ఆలోచన, నా మనసు. నెక్స్ట్ ఎవరిని కలిసిరు గాంధీ భవన్లో? ఇంకెవరిని కలవాలా. నేను వచ్చింది సీఎం గారిని కలవడానికి. సీఎం లేడు కదా ఇక్కడ, ఆయన ఇంట్లో ఉన్నట్టున్నాడు కదా. ఇంటికి కూడా పోయినా నిన్న. పోయినావా? కలిసిండా? అక్కడ అతని ఇంటి ముంగట సుమారు ఒక 300-400 జనాలు ఉన్నారు. అందరూ సెల్ఫీ అంటే నేను అలసిపోయినా. ఇప్పుడు కూడా నా కాళ్ళు కూస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, గత 10 సంవత్సరాల కాలం పాటు అందరికీ మేలు చేసాం, ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేసామంటారు. సో మీరు కూడా ఒక పేద కుటుంబమే. మీ కుటుంబానికి ఏం మేలు చేయలేదా కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం? నేను 2000 పెన్షన్ రాపించుకోలేదని ఒకసారి చెప్పిన. అసలు బీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? భారత రాష్ట్ర సమితి, బాడ్కో రాష్ట్ర సమితి. అర్థమైందా? ఆ లుచ్చనా కొడుకు బాడ్కో అండి తెలంగాణ ప్రజల్ని బాడ్కో చేస్తాడు. చెప్పనుకొని కొడితే బామ్మడిని తాగుబోసాలే కానీ నన్ను సతాయించకండి బాబు. వచ్చిన పని 6 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంట. సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఎవరికి అంత ధైర్యం లేదు. బీఆర్ఎస్ కాదు కదా, దాన్ని పుట్టించిన వాళ్ళ తాత ముత్తాతలు వచ్చిన కాంగ్రెస్ బొచ్చొక్కడి బీకలేడు. నీ బేస్మెంటే కూడా బీకిచ్చినరా నేను. నువ్వెంత తాగుబోతు దొబ్బముక్కు సాలేగా. కుర్చీ మడత పెట్టి ఇప్పుడు బతుకున్నావు అంతనే ఉండు, మెడలికి చచ్చిపోతావు. నా గురించి నీకు తెలియదు కాక. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కదా. కేటీఆర్ ఏమంటా ఉండంటే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే బట్టలు ఇప్పి కొడతాడట మీ కాంగ్రెస్ పార్టీ. అసలు నీకు బట్టలు తొడిగిన అబ్బే నువ్వు, నీ ఒంటి మీద బట్టలు అయిపోయి అది నీ కష్టార్జితమా? లంజ నీ అమ్మను గుర్తుపెట్టుకో నా కొడక. నెలకోసారి అమెరికాకు పోయి భారత కరెన్సీని తీసుకుపోయి తెలంగాణ కరెన్సీ అమెరికా బ్యాంకులు వేసుకుంటున్నావు. అక్కడి కరెన్సీలో నా కొడక పిచ్చులు వస్తా నడు. బాయ్. మీ పైన కేసు అయినట్టుంది కదా. ఎక్కడ కేసు అది? ఒకటి బాగిన బాబాయ్, నాకు ఓపిక లేదు, దమ్మొస్తుంది, దగ్గొస్తుంది. చిల్లర కొచ్చాలు నీకు అవసరం లేదు. ఎవడో లుచ్చాలని చెప్పి ఏదో చెప్పి నన్ను పట్టించినంత మాత్రాన బొచ్చొక్కడి బీకలేవాడు అప్లికేషన్ ఇచ్చినోడు. అర్థమైందా? నా గురించి పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టిరా? నేను చెప్తున్నా కదా, అనవసరం నన్నెవడు ఇబ్బంది పెడతాడయ్యా. ఓకే. సో మీ దోస్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయ్యిండు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. సంతోషమా? చాలా హ్యాపీ. ఒకటి, అతను మంచి వ్యక్తి, అన్ని పనులు చేస్తాడు, నిర్మలమైన మనసు, చాలా నెమ్మదస్తుడు. సో కావచ్చులే కానీ గత 10 సంవత్సరాల కాలం పాటు డీజీపీగా ఉన్నప్పుడు చాలా మందికి ఇబ్బంది పెట్టింది కదా, కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పి కొంతమంది అంటారు. వాళ్ళకేం చెప్తారు? మంచి అనేటోళ్ళు ఉంటారు, చెడు అనేటోళ్ళు ఉంటారు, రెండు అనేటోళ్ళు ఉంటారు. రెండింటి సమానంగా చూసి నడిచిన వాడే మనిషి. సో ఇప్పుడు నీకు డబుల్ బెడ్రూమ్ కావాలని ఇటు వచ్చారు అంతేనా? అవునండి. ఓపిక లేదు బాబాయ్. గాంధీ భవన్ వేదికగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఏమన్నా డైలాగ్? ఒకటేనండి,
నేను ఇప్పటికి చెప్తున్నా, ఒక జెండా పట్టుకున్నాక ఆ జెండా మీదనే ఉండాలి. ఇప్పుడు తెలంగాణ, తెలుగుదేశం, టీడీపీ, ఎనీథింగ్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఒక్కటే పార్టీలు ఉండాలి. అవకాశం దొరికింది కదా అని అటు ఇటు జంప్ కావద్దు. నమ్మకంగా ఒక పార్టీలో ఉండండి, వస్తే ఏదైనా తినండి, లాభం లేకపోతే వదిలిపెట్టండి. కానీ అతిగా ఆశించద్దు. దేనికైనా లిమిట్ ఉండాలి. ఓవర్ బాబా ఇక నా దగ్గర మీ వల్ల అవసరం మీ వల్ల రాజకీయ పార్టీలకు అవసరం ఉంది అనుకుంటే రేపు పొద్దుగాల కేటీఆర్ కూడా కుర్చీ తాతను పిలిచే అవకాశం ఉంటుందా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 100 బెడ్రూమ్లు ఇచ్చిన పోను. ఉంచింది నాకే రకం కాదు. నేను 2000 పెన్షనే రాపియలేదంటే వాళ్ళు డబల్ బెడ్రూమ్ నాకెందుకు? బాయ్ అవుట్. రైట్ రైట్, చలో, థ్యాంక్ యూ.